నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. కేసీఆర్ ఫామ్ హౌస్ కు సీఎం రేవంత్ మీరు ఎప్పుడంటే అప్పుడే మాక్ అసెంబ్లీకి రెడీ. ఏదో సినిమాలో ఓ హీరో నీ ఇంటికొస్తా నీ నట్టింటికొస్తా అంటూ డైలాగ్ చెప్పాడు. ప్రజెంట్ అలాంటి మూవీ డైలాగ్స్ ని వాడుతున్నారు తెలంగాణ నేతలు. అవును, ప్రజెంట్ అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇక రీసెంట్ గా కేసీఆర్ కు సీఎం రేవంత్ ఓ సవాల్ విసిరారు. మీరు ఎప్పుడంటే అప్పుడే ఎక్కడైనా మాక్ అసెంబ్లీకి సై అంటున్నారు. ప్రజెంట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. అవును, నేతల సవాళ్లతో తెలంగాణ రాజకీయాలను వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం, నీటిపారుదల ప్రాజెక్టులపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. వీటిపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ కు ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఇన్విటేషన్ కేవలం పొలిటికల్ ఛాలెంజే కాదు, తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు సీఎం రేవంత్ చేస్తున్న ఓ ప్రయత్నంగా అనిపిస్తోంది. కానీ దీనిపై కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం, నీటిపారుదల ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ హయాంలో అలాగే ప్రజెంట్ కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు రెడీగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు స్పీకర్ కు లెటర్ రాసి డేట్ చెప్తే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఈ డిస్కషన్ లో పాల్గొనేందుకు నిపుణులతో పాటు స్టేక్ హోల్డర్లను కూడా పిలుద్దామన్నారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చర్చ జరిగేలా చూస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజెంట్ కేసీఆర్ ఆరోగ్యం బాలేదన్న సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరో ఆఫర్ కూడా ఇచ్చారు. కేసీఆర్ హెల్త్ సిచ్యువేషన్ నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు తన మంత్రుల బృందాన్ని పంపిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి ఓకే అంటే అక్కడే మాక్ అసెంబ్లీని నిర్వహిస్తామని తెలిపారు. అయితే తెలంగాణ హక్కులను మాత్రం ఎవరికి తాకట్టు పెట్టమన్నారు. దీనికి ఆ దేవుడే అడ్డుపడినా ధైర్యంగా నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. అంతేకాదు, పబ్బులు క్లబ్లలో చర్చలు అవసరం లేదన్నారు సీఎం రేవంత్. కావాలంటే అసెంబ్లీలోనే చర్చించుకుందామని చెప్పారు. అయితే తాను ఎలాంటి ఛాలెంజ్ చేయడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని నీటి సమస్యలపై పారదర్శక చర్చ జరపాలన్న ఉద్దేశంతోనే మాత్రమే ఇన్వైట్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఇన్వెస్టిగేషన్ ను తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి కావాలనే రైతుల సంక్షేమంపై చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం కేటీఆర్, హరీష్ రావుల సవాళ్లను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పైగా లైట్ తీసుకుంటుంది. ఓన్లీ కేసీఆర్ తోనే తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేసింది. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ సవాళ్లు ఇప్పట్లో ఆగేలా లేవు. ఓవైపు రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ తో కేసీఆర్ ను అసెంబ్లీలో చర్చకు ఆహ్వానించడం, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావుల విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి కేసీఆర్ ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.